హలో నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఇంకా ఏ పార్టీకి కూడా స్నేహితుడు కాదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది రాజకీయంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పార్టీ ఏది అంటే కనపడవేవి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీతో వైసీపీకి స్నేహం ఉంది అంటే కాస్త బిలీవ్ చేయొచ్చు, స్నేహం ఉంది. తమిళనాడుకు సంబంధించిన డిఎంకేతో స్నేహం ఉంది అంటే ఓకే, స్నేహం ఉండొచ్చు అనుకుంటాం. ఈ రెండు మినహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పార్టీలు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండే రాజకీయ పార్టీ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఏ పార్టీకి దగ్గరగా ఉంటుంది, ఏ పార్టీతో ఫ్రెండ్షిప్ ఉంది అంటే ఏ పార్టీతో ఉన్నట్టు కనపడదు. అలా మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా వైసీపీ చేసినట్టు కనపడదు మనకి ఎక్కడ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండే పార్టీలతో నిత్యం రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓ రాజకీయ పార్టీగా 4 పార్టీలతో కలిసి పోరాటం చేయడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి వ్యూహాలు రెడీ చేసుకోవడం, కలిసి రేపొద్దున భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడుకోవడం అనేది చాలా కామన్. బట్ వైసీపీ విషయంలో అది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా ఒక గిరి గీసుకొని దానిలో మాత్రమే ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీలతో కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయడం, కలిసి డయాష్ షేర్ చేసుకోవడం చూడం మనం. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ పోటీ చేసిన సందర్భంగా కూడా సింగిల్గానే పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతోటి, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, టీడీపీ కలిసి 2014 ఎన్నికల్లో పోటీ చేశాయి. 2019 ఎన్నికల నాటికి వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది, టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది, జనసేన లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. సో టీడీపీతోటో జనసేనతోటో ఇంకేదో పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, పోటీ చేస్తున్నాయి. వైసీపీతో మాత్రం కలిసిన ఇంకో పార్టీ లేదు. దానికి ఇంకో పార్టీలను తప్పుపడడం కంటే వైసీపీనే ఇంకొకరితో కలిసే ప్రయత్నం చేయట్లేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు, నలుగురు కలిసి పోరాటం చేద్దామనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని అనిపిస్తుంది మనకి. ఇక 2024 వచ్చేసరికి సింహం సింగిల్గానే వస్తుంది, మేము ఎవరితో కలవం అంటూ చెప్తూ వచ్చింది. సింహం సింగిల్గా ఉంటే ఐసోలేట్ అయిపోతుందనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా గమనించినట్లు కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ జగన్మోహన్ రెడ్డిలోనూ మార్పు కనపడుతుంది. గతంలో ఎప్పుడు చూడని మార్పు ఇది. ఏంటి ఆ మార్పు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రభుత్వ తీరుని తప్పుబడుతూ ఇది రాష్ట్రానికి నష్టం చేస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తుంది, పేద ప్రజలకు నష్టం చేస్తుంది, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల ఆలోచన చేయాలి, మిగతా రాజకీయ పార్టీలతో కూడా మేము మాట్లాడతాం, మిగతా రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి, మిగతా రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం పైన ఫైట్ చేయాలి అని మాట్లాడారు. ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు మనం విని ఉండం. మిగతా పార్టీలతో మాట్లాడతాం, మిగతా పార్టీలు కలిసి రావాలి, అందరం కలిసి పోరాటం చేద్దాం, ఇటువంటి వర్డ్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనం ఎప్పుడు వినాం. కానీ అటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విన్నాం. నిజానికి ఇది ఒక మంచి పరిణామం. ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించే క్రమంలో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్ షేర్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ బాధ్యత ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ వస్తుంది అడపాదడప. ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తా ఉంది. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే, ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇంకా ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా, అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం.
ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఇంకా అనేక మంది ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది మేధావులు ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ వస్తున్న వాళ్ళు కూడా ఏబీ వెంకటేశ్వరరావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు. సో వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాల్సిన బాధ్యత అపోజిషన్ పార్టీ పైన ఉంటుంది. అటువంటి బాధ్యతని 14 నుంచి 19 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా నెరవేర్చలేదు. ఈ ఏడాది కాలంలో కూడా అటువంటి ప్రయత్నం చేయలేదు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి వాళ్ళ మద్దతు కోరుతున్నాడు, వాళ్ళతో మాట్లాడతానంటున్నారు, వాళ్ళతో కలిసి పోరాటం చేస్తామని చెప్తున్నారు. అవసరమైతే తాను కూడా వెళ్ళి మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం పైన ధర్నాలు, రాస్తారోకులకు తానే స్వయంగా వెళ్ళి కూర్చుంటారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మిగతా పార్టీలతో కలిసి పోరాటానికి శ్రీకారం చుడితే ఖచ్చితంగా మెడికల్ కాలేజీల అంశంపైన ప్రభుత్వం తోక ముడుస్తుంది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలకు పరిమితం కాకుండా మిగతా పక్షాలను కలుపుకొని మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మొదటిసారి ఆయనలో మార్పును చూస్తున్నాం. మిగతా పార్టీలను కలుపుకుని పోయే ఆలోచన చూస్తున్నాం. ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలని, రాజకీయ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఈ అంశంలో ప్రశ్నించాలని కోరుకుందాం.